బద్మాషోడా ఎందుకు జన్మించితి పిల్లి కరెక్ట్ పెట్టుకోరు ఒకరు పుదురు బండ మీద ఒకరు అలా బెల్లం చేయలేదా ముసా చేరస ఆడొకరు ఇక తోరాల సుబాకాడు ఒకరు పెట్టుర్రి బిళ్ళ బాగానే ఇస్తాను గాని ఆడు చూద్దాం అక్క 600 అయినా 100-150 అయినా మనమే గెలవాలి. 150 300 అయినా సరే 300 350 అయినా సరే మరి మనమే గెలిచి చూడాలి పోయి కాడ రొట్టెలు కొట్టినట్టు కాదు ఫోర్ కొట్టుడు. లేకపోతే మీ మందు సీసాలకు మూతలు తీసినట్టు అనుకుంటున్నావా? చూద్దాం ఇక్కడ పెట్టుకునే గాడ్ల థమ్స్అప్ పోసుకొని తాగిన బాపత్ కానీ నువ్వు ఎవ్వరు లేనప్పుడు దర్వాజ పెట్టి మా ఈపు వాళ్ళు కొట్టినట్టు కాదు. గ్రౌండ్ లో చూపెట్టుర్రి గ్రౌండ్ లా మీరే బ్యాటింగ్ కొట్టరి చూసుకుందాం. అగో ఏం చేస్తున్నావు దాన్ని? గట్టి ఉందా లే చూస్తున్నా పేపర్ చదువుదామంట సర్లే పెళ్ళాన్ని ఇబ్బంది పెట్టిన భర్త జైల్లో ఇవే ఉన్నాయి అయ్యా. ఏమైంది బిడ్డ గట్లయినా అయ్యా తమ్ముడు చేయంగా సంసారం బాపుకుంటావా బిడ్డ? పాలోడు గట్లనే ఉంటాడు, గట్లనే చేసుకుంటావు బిడ్డ. బంగారం వల్ల పెళ్ళామున్నది వాడి మాటలు బట్టి నువ్వు గిట్ల చేసుకుంటావు. ఈపు సున్నమాయ ముక్కు సున్నమాయ గట్లనేనా బిడ్డ? ఏం చేయాలవ్వా? ఆడికెళ్ళి ధర్మకి వచ్చింది, అడ్డం పడవక ఇడు దెబ్బ తగిలింది, పక్క నెత్తికి తగిలింది, ఆగున్నది. అవ్వుంటే ఎవరైనా గట్ల చేసుకుంటారు బిడ్డ. మంచిగా ఉన్నది పోరి, మంచి మాటలు బట్టి రోకలు పడిన ఉరికింది, తరిమింది ఇటు అటు. ఏం చేయాలి? కొన్ని పాలన పెట్టుకొద్దామంటే ఇటు పోయింది తల పోదా మరి. ఏమైందే బాబాయ్ గట్లున్నావు? ఏం చేయాలరా? నిన్న పిన్ని ఆడికెళ్ళి ఎందుకు వచ్చింది, అడ్డం పడ్డా, దెబ్బలు తాకింది, ఒకటి కొట్టింది, కొన్ని నీళ్ళు బిడ నీళ్ళు ఇద్దామంటే తాళం వేసుకొని పోయింది కదా బాబాయ్. ఫోన్ చేసి చెప్తా మరి. ఫోన్ చేస్తానే, చేసి చెప్తా బాబాయ్. ఊకేనా పోయి కాల పెడితే సిద్దిపేటకు పోయినా కానీ ఆ రూమ్ల కాడికి పోకుండా అయిపోవు, వాడు చూడకుండా అయిపోవు, ఈ దెబ్బలు పడకపోతుంటి. ఏం చేయాలి? నువ్వు రెండుగా పోవట్టే నీళ్ళు ఇచ్చి దిక్కు లేకపోతే తాళం వేసుకొని ఇడిపోయిందో. ఈ పోరుండే ఈ రాకేష్ గారు ఉంటే వాడు ఇటాకల్ వస్తలే, నిన్న నచ్చుతాడు. మా అన్నగారి పని మంచిగా అయింది. దెబ్బల మీద దెబ్బలు కొట్టింది మాదినే. పట్టీలు గిట్టీలు బాగా కట్టించిండట, దెబ్బలు బాగా తాకినట్టున్నాయి. సుషత్త ఎంతైనా అందనే కదా. పోయామని బాగానే కొట్టింది మా వదినే. మూతికి ముక్కుకు ఆ బొడ్డుకు ఆగో చేతు కూడా పట్టింది. ఊరి పాడగాల ఎందుకు ముందు కొడుతుంది? సిద్దిపేటకు పోయి గితగానం దెబ్బల పాలవుతుంది అన్నా. అయ్యా చేసినా కూర్చున్నావు కూర్చో. ఏ గితగానం కట్టించుకున్న పట్టీలు ఏమైంది? దెబ్బలు తాగలేరా? నిన్న ఆడబడితే ఈ దండరేటకు ఈ బొడ్డు కూడా రవుతున్నట్టుంది, ఒతకపోయింది మొత్తం. ఇదంతా చీము కురిసినట్టు అయిపోయింది. కాదన్నా, నువ్వు గతగానం కొట్టంగా మొగన్ వాయి ఉండి ఎట్లుకున్నావే? నిన్న కొడితే ఊకులే కానీ నేను కొడితే షెండు పోయినట్టు పోవురా, షెండు ఎగిరినట్టు ఎగురు. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఆడుతుంటే క్రికెట్ సంపుడు చంపితే 4 6లే అట్లా కొడుతుంటే కానీ నీ పీకనా నువ్వుకున్నా నిన్న. అబ్బా నువ్వు క్రికెట్ బాగా ఆడువా? బాగా ఆడినరా? ఎవరికే గాడ పెట్టుకునే గాడ్ల థమ్స్అప్ పోసుకొని తాగిన బాపత్ కానీ నువ్వు. అరే 10 మంది ఉంటుంది, దుప్పలు లేపా గిలాసలు లేపా, గాట్లంటే పోసుకుంటాం, మనిషికి తాగుతుంది. వరకే నువ్వు పొల్లు కొట్టినవాట వెనకట చెప్తాండి. ఆడతావా క్రికెట్? ఆడతావా నువ్వు? ఆడతా. నువ్వు ఆడతా. మరలు కూడా వస్తుంది. ఇదా పొల్లు దెబ్బలు పెట్టుకుని నిన్న కొట్టింది వదిలే. ఈయన క్రికెట్ ఆడతారట. ఇట్రా చూపి దాయే మనం ఎట్లా ఆడినా క్రికెట్. అయ్యో ఏమైంది బావా? పడ్డావా? ఏ పరుడెక్కడిది? మీ అక్క పొల్లు కొట్టింది నిన్న. అక్క కొట్టిందా? అక్క కొట్టుడు కాదే అవ్వ, వీడు దొరకబట్టి మరీ కొట్టిపించిండు. ఏం మాట్లాడతావే? నేను కొట్టిపిస్తా. ఇంత దెబ్బలు తాగినోడు క్రికెట్ ఆడతాడు మనతోటి. ఏ ఊకో బావా. ఆడతా. ఇప్పటి కూడా నేను దెబ్బలు కొట్టింది కదా, నా పవర్ ఏందో ఇలా చూపిస్తా. నీ పవర్ ఏమో చూపియద్దు గాని ఇక్కడ సప్పుడేగా వండుకో, మేము ఆడుకుంటాం. కాదు నేను 4 6 కొట్టే చూపిస్తా.
ఆ బౌలింగ్ ఏదో మీకు ఏర్పడాలి. నిన్న అక్క కొట్టింది కదా 4-6 ఇవన్నీ అట్లా కొడతావా? అట్లా కాదు, డబల్ కొడతా. ఇట్లా ఎత్తాడు ఏందంత బావా, సపడే కూక బావా, నువ్వేమని పెట్టకు. అలా కిట్టో బిట్టో ఏదో ఉండే అవి ఉండే కదా, బ్యాట్లు గిట్ట తీసుకురా పోయి ఆడదాంపా. గంత జిద్దెందుకు బావా నీకు? దెబ్బలు తాకినాయి కదా, సపడే ఇంటికన్నా ఉండొచ్చు కదా, మళ్ళీ క్రికెట్ ఆడదా అంటాను. ఇజ్జత్ తీసుకుంటది ఎందుకే? దెబ్బలు దగ్గర సపడగా ఉంటే మనకు ఆడతా అంటావు. నేను ఇజ్జత్ కాదు, నా ఇది ఎట్లా కాపాడుకో, నాకు మా ఆయనకే కానీ ఆడతా, ఇయ్యాలి ఖచ్చితంగా ఆడతా. పోదాం పరి, క్రికెట్ ఆడతా. ఇట్లా తాగినా కానీ ఆడతాపా మాతోటి. ఆడదాం పరి. ఇంతగానే అంటుండు కదా, చూద్దాం ఎట్లా ఆడతా. చూడు ఆగు. నువ్వు కిట్టి దేపా. ఇంటి ముంగట అందరు మళ్ళీ మంది జమాయ్యారు. గంటలలో అయినా మళ్ళీ సిగ్గు లేదా మనిషికి? మళ్ళీ మందిని మోపా చేసిండు. ఏంది మీటింగ్? ఏమైంది అక్క? బావని గంతగానం కొట్టినమాట. బావని కొట్టినా అని చెప్పిండు కానీ ఎందుకు కొట్టిండు ఏం కథ అని చెప్పలేదా? ఏదో తీర పని చేస్తే కొట్టినావు కానీ మరి గంతగానం అయ్యో పాపం ఎట్లున్నాయో. నేను కొట్టింది తక్కువ, ఆయన పట్టీలు వేసుకొని చెప్పుక తిరిగేది ఎక్కువ. నేనే వేసుకున్నా పట్టి, నాకు అనిపించలేదు. మరి ఇప్పుడు ఏంది ఈ మీటింగ్? ఏంది అవయ్యా? ఏంటిది? ఇంత దెబ్బలు పెట్టుకొని ఇప్పుడు క్రికెట్ ఆడతా అంటాడు మాతోటి. చెప్తే ఇంటలేడు అద్దంటే. నిన్న మాట్లాడింది కదా, కొట్టిన వదినే కొట్టకొదినే అది ఇదనంటే కదా, ఇప్పుడు అర్థమవుతుందా ఆయన శాస్త్రాలు? ఆయనకే అర్థం కావాలి. సపడే మలుసుకొని పండే అన్న అంటే నేను ఆడతా, నేను 4 కొడతా, నేను 6 కొడతా అంటాడు. ఇంకా అట్లా కాదే, నిన్న మీ వదిన నన్ను కొట్టింది కదా, నేను ఇలా కొడతా అని చెప్తాడు. ఏం కొడతావు? దాంతో ఏందిరా అన్నాడు. అరే వద్ద చెప్తున్నాయంటే వదిలే చెప్పినట్టు నడు పిల్ల నడు ఆడదాంపా. చూసినవా చెప్తా మళ్ళీ చెప్తాడు. ఆడి మళ్ళీ ఇంకో పట్టేసుకుంటాడేమో. సరే ఆడదాపా, నేను కూడా ఆడతాపా, నేను కూడా ఆడతాపా నీతో. వదిలే మన ఆడపా, ఏం తర్వాత చూద్దాంపా. నేను కూడా భయం వేసుకుంటా. నేను కూడా ఆడతాపా. నడుగురి ఏ పాట ఆడతావో ఏందా? మళ్ళీ ఇంత వాళ్ళ కొట్టుకుందుపా, మళ్ళీ కొట్టుకుందుపా. ఇప్పుడు నువ్వు ఎంపర్లు ఇంపర్లు వీడిని వాళ్ళ దూకరాపో. చెప్పకపోతే సడన్ విడాల్సి వస్తుంది మరి. అంటే ఇప్పుడు మీరు ముగ్గురు ఒకటే, నేను ఒక్కొక్కటి. కొడతా అంటున్నావా? ఎవరికి నొప్పి చెప్పు, అంతా చెప్తుంటలేవు నువ్వు. నీకు అంతుంది కదా ఆడాలని. నేను ఆడుతున్నప్పుడు మీరు అంతా నాన్తుర్రు. ఏ పాట ఆడతావో నిన్ను చూడాలి. అరే నాకు అవి ఎట్టుకోవాలి, చెప్పులు పట్టుకురా. ఆ చెప్పులు తీసుకురా ఆడికి, ఆ గైలు ఆడదాం. ఏం చెప్తున్నావు దాన్ని? గట్టి ఉందా చూస్తున్నా. అది కాలు కట్టుకునేది. అదే మరి నాకు మాయకి కొత్తగా ఆడుతున్నా ఏంది? కనబడతాయి. ఇవి గట్టిగా ఉన్నాయా లేవో చూసినా. గట్టిగా మూతికేసుకొని చూస్తారా? గట్టిగా చేసిన అంటే కదా చూడు, నువ్వు నేను ఆడేది కానీ అంత డబ్బా కొట్టి బాగా అర్థమవుతుంది. డబ్బలేదు గిబ్బలేదు పిల్ల. సరే కానీ మరి ముందుగా బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ ఎవరు? ఏం లేదు, మేమిద్దరం ఒక దిక్కుంటాం అన్నదమ్ములం, మీరు ఒక దిక్కుంటుంది. అంతే అంతే. అప్పుడు చూద్దాం ఓళ్ళు గెలుస్తారా. అట్లానా? చూసుకుందామా? బరాబరి చూసుకుందామా? బరాబరి. అక్క మనమే గెలవాలి. ఎవ్వరు లేనప్పుడు దర్వాజా పెట్టి మా ఈపు వలగొట్టినట్టు కాదు. గ్రౌండ్ లో చూపెట్టు, గ్రౌండ్ లా. టాస్ వేయాలి. ఏం చేద్దాం? టాస్ వేద్దాం. ఏ టాస్ తీసుకోలేదు ఇక, మీ ఇద్దరు ఒకటి మా ఇద్దరం ఒకటి కాబట్టి మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం, మీరు బౌలింగ్ అయ్యేది. అలా నాకు అర్థం కాదు, ఏం ఆడలే ఫస్ట్. సరే ఆడలే ఫస్ట్, మరి ముందుగా మీరే ఆడురు. మేము ముందుగా ఆడతాం. మీరు ఎవరు మరి ఆడోళ్ళు ముందుగా అన్నప్పుడు మరి ఆడోళ్ళు ముందుగా ఆడాలి. మొదటికేలి సరే సరే అన్న, మొదటికేలి తిరకాసులు చూస్తే మనం గెలవం. పోనీ ఇంట్లో వాళ్ళు వెళ్తారు కదా, గ్రౌండ్ లో మనం ఏదో చూపిద్దాం. నిన్నటి 4-6 అన్ని అలా తీయాలి నువ్వు. ఏమే తీస్తా. చూసుకుందామా? ఆడదురా, బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుందాం. అక్క
వచ్చినావు కదా ఇవాళ నీ సంగతి చేసుడే ఇక మళ్ళా అక్క 600 అయినా 100-150 అయినా మనమే గెలవాలి. సరే నాకు ఆట అంటే అంతంత మాత్రమే ఇక నువ్వే చూసుకోవాలి. నేను వాళ్ళు ఎటు పెట్టి వాళ్ళు గెలవద్దు, మనమే గెలవాలి, మన పరువులు నిలబడాలి కదా. అక్క ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఓకేనా? నువ్వు ఉండగానే ధైర్యం ఏమన్నా 150 300 అయినా సరే 300 350 అయినా సరే మరి మనమే గెలిచి చూడ. ఇప్పుడు చూడు వాళ్ళ సంగతి ఏందో. జోకేసిరు నవ్వు. మేమైతే జోకా మరిగా పొయ్యి కాడ రొట్టెలు కొట్టినట్టు కాదు, 4 కొట్టుడు. లేకపోతే మీ మందు సీసాలకు మూతలు తీసినట్టు అనుకుంటున్నావా? చూద్దాం రొట్టెలు కొట్టినట్టు పిడికలు కొట్టినట్టు. నిన్న తెలవలేదా రొట్టెలు పిడికలు ఇయ్యాలమ్మ చెల్లెతోటి అయితే తిని సంగతి. ఇప్పుడు ఆ సంగతి తీసేందుకే మా అన్న కుస్తీమే సవాల్. మాగాడి నేను చెప్తా, దమ్మున్న లెవెల్లో బౌలింగ్ అయ్యింది. ఇంకెంతసేపుల్లా ఈ పాటికి 6 కొడతాడు, ఎటో పోయేది అది. కానీ అమ్మ పెద్ద తల్లి, పోషో తల్లి, ఎల్లో తల్లి, మొత్తం 6లే కొట్టాలి నేను ఇక. బాబా అయ్యి బాలు బాగా ఆగు, బ్యాట్ మంచిగా లేదు, చూస్తున్నా ఒకసారి. ఓకే రెడీ. వేసినప్పుడు లాగమంటావు. అట్లా ఆగు బావా, ఎండ కొట్టింగ్, చెమట పట్టింగ్, మంట పొట్టింగ్. బాగున్నాడు, పొట్టు పొట్టు సంతం చూసుకో. పొట్టు పొట్టు అయిపోవాలి అలా గట్టిగా. ఓకే 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 చూసుకుందాం బా. ఏంది ఏంద్రా గుసగుసలాడుతారు మీరు ఇద్దరు? చేస్తాం అనుకుంటారా ఏంది? ముగ్గురు ఒకటే అయ్యారు, మీరు ఇద్దరు ఒకటి మంచి కూర్రు. నాకు నా పిల్లలు అసలు మాట్లాడదా చూస్తున్నావా? వాళ్ళిద్దరు ఒకటే ఎట్లా మాట్లాడుకుంటారు? ఏమన్నా సోయిందా నీకు? నీకు గట్లనే కావాలరా బద్మాషోడా. నిన్న దాన్ని ఎంబడవాడు ఉరికినావు కదా, తెలియలేదా? పోయినప్పుడు మాట్లాడతలేదు చేస్తలేదు అంటున్నావు. ఆగు నీ పని చెప్తా. ఏం చేస్తుర్రు? ఏం పర్లు ఏం చేయ క్రికెట్ ఆడుతుర్రా? మళ్ళీ ఏమైంది? ఏం పర్లు ఎట్లా ఆడుతున్నారు మీరు క్రికెట్? అరే ఈ మధ్యలో ఏం పర్లేదురా భయ్. చేతులు లేకుండా అన్నం తింటారా మీరు? పెళ్లి లేకుండా రాత్రి రాస్తారా? మరి ఏం పర్లేదు ఏం మాట ఆడుతురా మీరు? ఓ నీ అమ్మ, అవన్నా నిజమన్నా ఎంపర్ ఉండాలి కదా. క్రికెట్ లో ఎంపరు ఉండాలి. అదే కాదే, పొద్దున పొలం కాడికి ఒడ్డు చెప్తారు. నాకేం కావాలి? పార కావాలా? మరి ఏం పర్లేదు ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు ఎంపర్ ఉంటావారా భయ్? ఉంటా నేను ఏం పర్లేదు. ఓకే గిజ్జప్పకి గింత రావాలని చెప్తున్నావు. ఏం లేదు ఆడు మీరు ఇక. అరే బాబు ఒక్క నిమిషము, నువ్వు ఎంపర్ ఉంటున్నావు కదా, మేమిద్దరం ఒక దిక్కు, నేను చెప్పినట్టు మీరు చేయాలి. వీళ్ళిద్దరు ఒక దిక్కు. హలో, నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు మీరు వినాలి, ఎంపర్ చెప్పినట్టు అన్ని వినాలి మీరు. అరే నేను చెప్పలేకిరా బాబు. అంత రైడ్స్ ఎంపర్కు ఉంటాయి. అరే మా బల్లి ఏంద్రా నీకు లొల్లి? ఏం పుడుతుంది? ఇదే నాకు ఇందుకేనా నన్ను రమ్మన్నది. దెబ్బ నిన్ను తాకింది కానీ అయ్యలు కూడా కానీ జరిగింది. నువ్వు మంచిగా ఉండాలి కదరా, గట్టెట్టుంటావు. ఏం మంచిగుంటారో కొట్ట మీరు అనుకుని చేసినట్టు నాకైతే. నేను బౌలింగ్ చేస్తా కదా. అవ్వ నువ్వు బ్యాట్ కొట్టమంటే బాల్ కూడా మన కొడుతున్నావు తలకాయ. అరే అది కావాలని కొట్టి నాట్ల నా మీద చెప్పు. నాకే మిస్టేక్ అయింది. నువ్వు మాట్లాడుతున్నాను, నువ్వు ఉరికి రమ్మనే నిన్ను అదే అడుగుతున్నాగే. అడుగుతుంది కడుగుతుంది. ఎంపర్ లాస్ట్ బాల్. లాస్ట్ బాల్ ఇక. ఇక గిటైతే పక్క జరపాలి, మరి ఇంకొకరు చూసుకోరు మీరు. బ్యాటింగ్ పట్టేప్పుడు చెప్తా కానీ చూసుకున్నా తీరి రెడీ బాబా బాలయ్య.
అరే ఇప్పుడు అవుట్ కావాలి. ఈయన అవుట్ కావాలంట బాలయ్య. అరే పడుకో పడుకో పడుకో. అవుట్ అవుట్. ఆటలు అన్నీ ఉంటాయి. అట్లా ఉంటది అవుట్ అవుటే ఏ అన్న అట్లా ఉంటది అవుట్ అమ్మా అవుట్ 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 ఆమె ఈమె గ్రేస్ లో పెట్టలే బ్యాటు అవుట్ 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 అమ్మా అవుట్ అన్న అవుట్ అవుట్ అదే అవుట్ అవుటే అవుట్ అవుటే మిషెల్ అవుటే మిషెల్ అవుట్ రైట్ చలో నెక్స్ట్ నువ్వు పట్టు బ్యాటింగ్ పట్టు నువ్వు పట్టు బ్యాటింగ్ పట్టు ఇట్లా ఉండు అటు పట్టు నడు నెక్స్ట్ నెక్స్ట్ ఆడే ఊడు ముచ్చావన్నీ రెండు ఓవర్ స్టార్ట్ ఆగు 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 ఆగు. నేను బౌలింగ్ చేస్తారా? నేను బౌలింగ్, నువ్వు కీపింగ్ చెప్పు. నేను బౌలింగ్ చేస్తా పో. వదిలేక వేస్తావా నువ్వు వేస్తావు వేస్తావు. వేసుకో ఇక మీ ఇష్టం చూద్దాం అక్క కమాన్ కమాన్ అక్క కమాన్ సిక్స్ కొట్టు బావనట అక్కనట అందరు బరబరే మరదలు, ముగ్గురు మీరు అంతా ఒకటే. జర్రావు ఇప్పుడు నేను వేసేసుడుకు ఈ పట్టిన సోటి నువ్వు కూడా కట్టుకోవాలి. జర్రావు రండి తమ్ముడు. స్టార్ట్ ఇజ్జత్ తీసిందే వదిలే ఇజ్జత్ తీసిందే బాల్ 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 నీ పచ్చడి గడ్డ ఎర్రటి బాలు ఉరుకుతా ఉంటే పట్టుమంటేవరా మంచి ఉరుకుతుందా నువ్వు మళ్ళీ అట్లా వేసినావు అనుకో అవుట్ చేస్తా నిన్ను. అరే ఓ అన్న వదిలే వదిలే అవుట్ కావద్దారా అవుట్ అవుతాం పైపు. ఏం ఆడతావు అన్న అన్న అంటావు ఆట ఏం ఆగు రారు కొంచెం వాటర్ చేస్తా తావిడ ఎక్కువ కొట్టుడు తక్కువ పో రైట్ ఓకేనా రెడీ స్టార్ట్ అమ్మా వెనకటికి మొగోడని మొలకదాలు అంటే వెనక చూసి ఎల్ల కలవడ్డాడట మీ అన్న సొంటోడే ఎందుకు వదిలే ఆడతా ఆడతా అంటాడు ఎట్లా గుంజుకొచ్చాడు నా ఇజ్జత్ తీసి అనుకున్నాడు బాలే 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 నీకే ఇజ్జత్ లేదని తెలుసు బాలే బాలే రెడీ స్టార్ట్ అలా బోల్డ్ కావాలి వదిలే వదిలే గిట్ అవుట్ అయినా వదిలే ఏమో మరిది మా అన్న మూతి వరకొడతావు అనుకున్నాను నువ్వు నేను కూడా గదే అనుకున్నా కానీ ఆ పని నువ్వు చెప్పు వదిలిపెట్టలేదు అవుట్ అయింది. అవుట్ 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 సూపర్ రా మనం గెలుస్తున్నాం ఇప్పుడు మనం బ్యాటింగ్ యాస్ పైనాడు బ్యాటింగ్ సత్యం చూపిద్దాపా. అవుట్ 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 అక్క అవుట్ అయినా గింజలు తినా ఇంక తెరిసేపు ఆడితే అయిపోవు కదా మాకు ఎంకరేజ్ చేయలే కానీ యాదన్నా యాదన్నా అని కొడతారు. మాకు ఎంకరేజ్ చేసిరా మీరు ఎవరన్నా? మీకేం చేస్తాం మేము చేయం. జానిగా ఏం నాయనా చక్కెర బుక్ నావరా లేదు నాయనా. ఏం చేస్తాను ఏంది ఇదంతా? ఇదంతా కాదు పిల్లి కరెక్ట్ పెట్టుకోరు. ఒకరు పుదురు బండ మీద పుదురు బండ మీద ఒకరు అలా బెల్లం చేయలేదా ముసా చేరస ఆడొకరు ఇక తోరాల సుబాకాడు ఒకరు పెట్టుర్రి. బిల్డ బాగానే ఇస్తాను కానీ ఆడు చూద్దాం. ఏమని మీ అక్కని బౌలింగ్ అక్క రెడీ రెడీ కమాన్ రెడీ రెడీ. తల్లి పోసా తల్లి ఈ ఒక్క దెబ్బకు ముక్కు ముక్కు వాళ్ళగాలి. ఇంకోసారి ఏ ఆడదాం చెడిపోవద్దు. ఆగు ఏయ్ 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 ఏమైనా మంత్రాలు చదువుతావు ఏం చదువుతలేంటి ఏ సాగులేదు ఏయ్ 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 పోవద్దు అని ముక్కు వలగాలి మా అన్నది ఎట్లా పోయింది అక్క ఎట్లా పోయింది? కొట్టినవేమి అట్లా పోవాలి. ఏమాన్ బౌలింగ్ ఏమాన్ అన్నా రక్ష కొంచెం పెట్టుకోవాలి గవ్వెందుకురా నాకు వితౌట్ గార్డ్ వితౌట్ హెల్మెట్ వేస్తే గాడే పైన గాడి దగ్గరికి పోలే బాలు నాకెందుకురా. అబ్బా సత్తిరి కాదురే మళ్ళా. అయ్యో బాబా దెబ్బ తగిలిందా? అబ్బా 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 అన్న ముక్కు వలిగిందా చల్లి మీకు అంతా ఎరకలేనట్టు చేస్తారేమ్రా మీరు అనుకునే చేసిరు.
మీరు అనుకోని చేసిర్రా బాగా అర్థమే ముక్కులకే వస్తాము. అయ్యో బావా అయ్యో బావా అయ్యో అయ్యో అన్నా అందుకే పొద్దుగానే చెప్పిన అద్దు బావా అంటే విన్నావా నువ్వు? వద్దు 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 అని చెప్పిన మరోసారి మొత్తుకున్నా. మీరు అందరు అనుకోని చేసిర్రు నాకు ఎరికే. ఎవడనుకుంటా నేను మీ తమ్ముడు కాదా చెప్తున్నాడా మరి వద్దన్నా అంటున్నాడా నేను వద్దు వద్దు అని మొత్తుకున్నా చెప్పంగా కూడా ఇంట్లో నువ్వు దూరా చదువురి ఇప్పుడు మంచిగా ఉందా? మీరు దూరా చదువు. మీరు అందరూ ఆడతారని ఆడద్దా అది ఆడిపోరా నువ్వు ఆడిపోరా. నాకు బాగా ఓకే ఓకే అన్నాను వాడు ఎదురు కూర్చోమని దెబ్బలు తాకితే ఎదురు కూర్చో ఎదురు కూర్చోమను దెబ్బలు తాకి అయ్యో బావా అక్క ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఇచ్చి పెట్టకుర్రి. ఎటు పోయిన బాలు ముఖానికి రాకలే మొక్క మొత్తం చింతకాయ పచ్చడి కావాలి అర్థమైందా? అయినా మీరు చెప్పినాక నేను ఏడున్నా సరే ఇంకోసారి దాని జోలికి కూడా ఓనికే భయపడాలి. అంతే ఇంత మంచి మొక్కలు పెట్టుకుని ఇంకో ఆడదాని సోపతి పడితే ఆడు నీకున్నది బావా. ఏం సెటిల్మెంట్ చేస్తారు? ఏ మేమే సెటిల్మెంట్ చేసినాం. నువ్వు పోవయ్యా ఏ సెటిల్మెంట్ లేదు కానీ ఏం పేరు వేసుకోపో. చేసుకుంటున్నాను. ఓకే 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 ఏ రాడి, ఓకే రాడి, ఓకే రాడి, రాడి. అర్థమైందిగా. ఓకే వదినా అన్నా 4 కొడతా మనమే గెలుస్తాం ఆ, రాడి, మీరే గెలుస్తారు. అన్నా మనమే గెలుస్తాం సత్తిరా పూరగా లేకపోతే కదా చూడరా. వదినా మస్తు కొట్టినాం కానీ మా అన్న మళ్ళీ ఏమనుకుంటాడు అయ్యో బావా. అన్నా అన్నా దెబ్బ తాకి అన్నా అన్నా దెబ్బ తాకి రాయే కొట్టిన మళ్ళీ తాకింది అంటున్నారా? ఏ నువ్వు తొమ్మిది కూర్చున్నావు దూరం కూర్చో మీతోటి జిందగీలో క్రికెట్ ఆడతారు ఇక. చెప్తిట్టవా ఇలా పోతే ఇక ముక్కు వాళ్ళగే మూతి వాళ్ళగే. క్రికెట్ ఒక్కటే కాదు అక్క నిష్పెట్టి ఇంకా ఆడదాని దగ్గర పోయినామనుకో దీనికన్నా ఎక్కువ ఉంటాయి నీకు. వాళ్ళకన్నా చెప్పు జరా. అన్ని క్రికెట్ ఆడప్పుడు అన్ని పెట్టుకోవాలి. ఇంకొకరు ఎప్పుడు కొట్టమని